డిఎస్సీ అక్రమాలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై విజయవాడ ధర్నా చౌక్ వరకు వైసీపీ విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ఆందోళనలో దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు తదితర నేతలు పాల్గొన్నారు. డిఎస్సీ నియామకాల్లో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫేక్ స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో అనర్హులకు న్యాయం చేస్తూ పోస్టర్లు అమ్ముకున్నారు అని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం యువతను నమ్మించి మోసం చేస్తుంది అన్నారు. జగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక లోకేష్ ఉత్తుత్తి సవాళ్లు విసురుతున్నారని ధ్వజమెత్తారు. డిఎస్సీలో జరిగినటువంటి అక్రమాలపై రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి నారా లోకేష్ వెంటనే. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే డౌన్ డౌన్ కూటమి సర్కార్. విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రి వెంటనే అక్కడ అనుసరించినటువంటి అక్కడ వాడినటువంటి సిద్ధాంతాల్ని ఇక్కడ వాడాలి కదా. ఆంధ్రప్రదేశ్లో ఎందుకని ఎగ్గొడతా ఉన్నారు, ఎందుకని మాట్లాడట్లేదు? ఖచ్చితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏ రకంగా రాజీనామా చేశాడు. మీకు నిన్న ఉన్నతమైనటువంటి న్యాయస్థానంలో విచారణ ఎదుర్కొంటా ఉన్నారు. ప్రజాకోర్టులో కూడా విచారణ ఎదుర్కోవాలి. ప్రజాకోర్టులో కూడా మీరు క్షమాపణ చెప్పాలి. ప్రజాకోర్టులో కూడా మీరు జరిగినటువంటి తప్పులకి రాజీనామా చేయాలి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. పైగా నిన్న కృష్ణా జిల్లాకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో సవాల్ ఇస్తుంటారా? మీరు చేసి 2 సంవత్సరాల పరిపాలన మీద మీ విద్యార్థి లోకం ఏ రకంగా ఉందో, నిరుద్యోగులు ఏ రకంగా ఉన్నారో, నిరుద్యోగ వృత్తి ఎగ్గొడితే ఏ రకంగా ఉన్నారో అనేక విషయాల మీద ప్రజలందరూ కూడా రగిలిపోతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈరోజు భారీ ర్యాలీ. ఎంత స్పందన వచ్చిందంటే నారా లోకేష్ని రాజీనామా చేసే వరకు కూడా యువత ఎక్కడ కూడా నిద్రపోయే పరిస్థితి లేదు. నీటిలో జరిగిన అక్రమాలకి నైతిక బాధ్యత వహిస్తూ ఏదైతే కేంద్ర మంత్రి రాజీనామా చేశాడో ఈరోజు కోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని విచారించమని చెప్పని ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇందులో తప్పు జరిగినట్టే కదా. తప్పు జరిగినప్పుడు ఆ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలా చేయక్కలేదా? అంటే ముఖ్యమంత్రి కొడుకైతే ఒక న్యాయం, వేరే వాళ్ళకైతే ఒక న్యాయం అనేది పద్ధతి కాదు. అదేవిధంగా నారా లోకేష్ మాట్లాడితే సవాల్ విసురుతున్నాడు. నారా లోకేష్ సిగ్గు శరవేమని ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో నీకు ప్రశ్న వేస్తే ఒక్కదానికి సమాధానం చెప్పలేక మేము చర్చకి సిద్ధం అని చెప్పి దొడ్డిదారులో మాట్లాడే మాటలు ఒక మాటలైనా ఇవి కూడా. యువకులకు నేను అండగా ఉంటాను అని చెప్పని ఆ రోజు హామీ ఇచ్చిన నారా లోకేష్ ఈరోజు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ యువకుల్ని మోసం చేసే విధంగా ఆ యువకుల పేరుతో డిఎస్సిలో అక్రమాలు జరిగి కమిషన్లు దండుకునే విధంగా ఈరోజు నారా లోకేష్ ముందుకెళ్తున్నారు. గతంలో వేరే ఇదే అంశం పైన వేలాది మంది యువతతో ఆ రోజు కలెక్టరేట్ ఆఫీస్లో మేమందరం నిరసన వ్యక్తం చేశాం. మళ్ళీ ఈరోజు ఒక్క పిలుపు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే మళ్ళీ ఈరోజు అదే విధంగా వేలాది మంది యువకులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పని